వరంగల్ భద్రకాళి చెరువుని 15 రోజుల్లో ఖాళీ చేసి పూడికతీత పనులు మొదలు పెడతామని చెప్పారు వరంగల్ ఈస్ట్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి. వచ్చే వర్షాకాలంలోపు చెరువును మళ్లీ నింపేలాగా పనులు పూర్తి చేస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో వరంగల్ జిల్లాను అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు రాజేందర్. ఇప్పుడు భద్రకాళి అమ్మవారి చెరువు 15 రోజులలో నీళ్ళని తీసేసి దాన్ని వెండబెట్టిన తర్వాత కొంచెం వెండాలి. ఎండిన తర్వాత పూడిక ఫీట్నర 2 ఫీట్ల అనేది దాన్ని బట్టి చూసినాక ఇది చేయాలనుకున్నాం. ఇవాళ రేపటి అది కూడా డిసైడ్ అయిపోతుంది. ఇవాళ మంచి పని చేస్తున్నారా అనే విధంగా వాటన్నిటిని క్లీన్ చేసేసి త్వరలో మళ్ళీ వర్షాకాలం లోపట ఏ విధంగా దాన్ని ఫిల్ చేయాలి, ఓన్లీ వర్షాకాలం వాటర్ ఒకటే కాకుండా ఆల్టర్నేట్గా ఎట్లా ఫిల్ చేయాలనే దాని మీద కూడా మేము ఆలోచన చేస్తాం. సుమారు ₹1 కోటి లాభం చేకూర్చగలిగినాం. ఇవాళ స్టార్టింగ్లో అందరూ కూడా అదే గది నీరు ఇస్తారా ఇది చేస్తారా, తాగే వాటర్ కాదు, ఆర్టిఫిషియల్ వాటర్. అది దాంతో ఉపయోగం అయితే లేదు కదా. ఇప్పుడు తీయటం వల్ల 50-60 ఏళ్ళకు భవిష్యత్ తరాలకు మంచిగా అందించే విధంగా చేస్తున్నాం కదా. 90% అప్రిషియేట్ చేసినా ఇలా 10% ప్రజలు కూడా నిజంగా కూడా చాలా బాగా చేస్తున్నారంట. మాది ఒక్కటేనండి, మా టర్ము లోపల వరంగల్ జిల్లా హన్మకొండ జిల్లాని మార్పు అంటే ఏ విధంగా ఉంటుంది అనేది, అభివృద్ధి అంటే ఏ విధంగా ఉంటుందో ఎన్నడూ ఎవరు చేయలేని విధంగా చేసి చూపించే బాధ్యత మాది. గతంలో చెప్పినాం, మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తున్నాం.